ప్రార్థించుకున్నా పిల్లరా. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, ఈ వాక్యాధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడు నెప్పనుండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే నన్ను లెప్పిటికమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్న పత్రికలో ఉన్న పిల్లలు గలతీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాస్తున్నప్పుడు మరి 6 అధ్యాయాల ఈ యొక్క పుస్తకములో అనేక విషయాలు పౌలు సంఘానికి రాస్తున్నట్టుగా చూస్తాం. మొట్టమొదటి అధ్యాయంలో గమనించినప్పుడు మరి పాల్ రాస్తున్నప్పుడు మరి పాల్గా మార్చబడ్డ పౌలు గలతీ సంఘానికి రాస్తున్నప్పుడు మరి అంటాడు, ఆయన పిలుపుని గురించి మాట్లాడినప్పుడు ఆయన అంటాడు, మరి మనుషుని వల్ల కాదు కానీ, ఏ మనుషుల వల్ల కాదు కానీ క్రీస్తు ద్వారాను మృతుల్లో నుంచి క్రీస్తును లేపిన తండ్రి ద్వారా పిలువబడ్డాను అంటాడు. అపోస్తలుగా అన్నాడు. ఆయన అపోస్టల్షిప్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ది గాడ్. దేవుని నుంచి తన అపోస్తలత్వం వచ్చింది అని చెప్తాడు. మరి ఏ మనుషులు కానీ ఏ మనుష్యుడు కానీ నన్ను పిలవలేదు, కానీ దేవుడే నన్ను పరిచర్యకు పిలిచాడు అంటాడు. మొదటి అధ్యాయంలో ఈ గలతీ సంఘములు వచ్చి కొంచెం ఆశ్చర్యపడేట్టుగా చూస్తాం. పాల్ విషయము మరి పాల్ కొద్దిగా మరి ఆయాసపడేట్టుగా చూస్తాం. ఎందుకు అంటే పిల్లల వారు సువార్తలో నుంచి కొంచెం తొలగిపోయినట్టుగా చూస్తాం. అందుకే ఆయన అంటాడు, ఈ సువార్త కాకుండా వేరే సువార్త ఎవరు తీసుకొచ్చినా కూడా వాడు శాపగ్రస్తుడు అంటాడు మొదటి అధ్యాయంలో చూసినప్పుడు. ఎందుకంటే మరి అక్కడ యూదులందరూ కూడా సువార్త విషయంలో యేసు రక్తము ద్వారా వచ్చిన రక్షణలో వారు ధర్మశాస్త్రాన్ని కూడా మిక్స్ చేస్తున్నారు. అది ప్రాబ్లం. పాల్గొన్న ప్రాబ్లం ఏంటంటే సాల్వేషన్ ఈజ్ త్రూ గ్రేస్. ఇది మనము చేసే క్రియల్ని బట్టి కాదు, కాబట్టి ధర్మశాస్త్రం వల్ల మనము ఆ నీతిని పొందుకోవట్లేదు, కానీ దేవుని కృప ద్వారా అని పాల్ యొక్క ఆర్గ్యుమెంట్ అక్కడ. అందుకే అంటాడు ఆ సువార్త విషయంలో, సువార్త యేసు యొక్క శిలువ కార్యముల గురించి, యేసు ప్రభు జనన మరణ పునరుద్ధానముల విషయంలో మనకు రక్షణ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని నీ రక్షణ ఉండాలి, కానీ దాంట్లో మరి ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని మరి దూర్చడంలో కాదు. 3వ అధ్యాయంలో చాలా వివరణ ఇస్తాడు. ధర్మశాస్త్రం ఎలా ఉంది, విశ్వాసం అంటే ఏంటి, దాని డిఫరెన్సెస్ ఇస్తుంటాడు. చాలాసార్లు 4వ అధ్యాయంలో కూడా కొనసాగిస్తాడు దాన్ని. ఏదంటే ధర్మశాస్త్రాన్ని ఆయన మరి హగరుతో పోలుస్తాడు. క్రీస్తు యొక్క రక్షణ విషయంలో చూసినప్పుడు శారామతో పోల్చినట్టుగా చూస్తాం. మరి 5వ అధ్యాయంలోకి వస్తే గలతీ సంఘానికి ఒక చక్కని మాట రాస్తాడు. ఏంటంటే యేసు ప్రభు అనుగ్రహించిన స్వాతంత్రముని వచ్చి మాట్లాడతాడు. ఫ్రీడమ్ ఇన్ ది క్రైస్ట్ అంటాడు. క్రీస్తు మళ్ళీ స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు, కాబట్టి యేసు ప్రభు యొక్క మరి ఇచ్చిన స్వాతంత్రములో స్థిరముగా ఉండమంటాడు. స్టాండ్ ఫోమ్ అనే మాట మాట్లాడతాడు. మొదటి వర్షంలో స్టాండ్ ఫోమ్ అంటాడు. క్రీస్తు యేసు అనుగ్రహించిన ఈ స్వతంత్రంలో మీరు స్థిరులై ఉండండి అంటాడు. స్టాండ్ ఫర్మ్ అంటాడు. మరి స్థిరులుగా ఉండంటాడు. మరలా ఎందుకు స్థిరులుగా ఉండమన్నాడంటే, మరలా పాపపు బానిసత్వం కాడి కిందికి మీరు వెళ్ళిపోకున్నట్లు మీరు జాగ్రత్తగా జీవించమంటాడు. ఈ 6వ అధ్యాయములో పిల్లరా మరి సంఘములో పిల్లల కొన్ని మాటలు రాస్తుంటాడు. ఇప్పుడు సంఘాన్ని విషయంలోకి వస్తే పిల్లలు జనరల్గా ఇక్కడ మనము సంఘముకు వస్తుంటాం, వెళ్తుంటాం కదా. దేవుని సన్నిధిలోకి వస్తాం, ప్రార్థన చేసుకుంటాం, ఆరాధిస్తాం, పాటలు పాడతాం, స్తుతిస్తాం, ఆ తర్వాత పిల్లల వాక్యాన్ని వింటాం, అన్ని వింటాం, వెళ్ళిపోతుంటాం. కానీ పిల్లల సంఘము యొక్క పని అంతే కాదు. దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ యూ హ్యావ్ టు డూ అన్న విషయాన్ని కూడా పాల్ ఇక్కడ రాస్తుంటాడు. డూయింగ్ గుడ్ టు ఆల్ అంటాడు. ఇప్పుడు ఇక్కడ హెడ్లైన్లో ఇచ్చినప్పుడు అంటాడు అందరికీ మేలు చేసే విషయంలో. ఒక విశ్వాసి, యేసును అంగీకరించిన వాడు, క్రీస్తు రక్తంలో ముద్రించబడ్డ ప్రతి వాడు కూడా he should have an unselfish love. ప్రేమ పిల్లల స్వప్రయోజనం చూసుకోదంటారు. కొరింథీ పత్రికలో చూసినప్పుడు 13వ అధ్యాయం అంటాడు కదా, స్వలాభము సొంత ప్రయోజనం చూసుకోదంటాడు వాక్యంలో చూసినప్పుడు. ఒకవేళ ప్రేమ నిజంగా కూడా సొంతగా చూసుకుని ఉంటే యేసయ్య యొక్క ప్రేమ ఆయన సిలువలో శ్రమపడనిచ్చేది కాదు.
సిలువలో ఆయన శ్రమ పడేవాడు కాదు కాబట్టి అందుకంటే ప్రేమ విషయంలో వచ్చినప్పుడు క్రీస్తుకు సంబంధించిన ప్రేమ, సంఘ ప్రేమ ఎలా ఉండాలి అని కనుక గమనిస్తే కనుక క్రీస్తు ప్రేమలా ఉండాలి. అందులో సొంత లాభం కాదు కానీ ఇతరుల మేలు కొరకు జీవించే జీవితంలోకి వచ్చి మాట్లాడు. అందుకే ఈ అంశాలన్నీ రాస్తున్నాడు. ఈ అధ్యాయంలో చూసినప్పుడు చాలా అంశాలు రాస్తాడు పిల్లరా. 10 వచనాల వరకు కూడా ఎలా జీవించాలి, సంఘపు పట్ల బాధ్యత ఎలా ఉంటుందన్న విషయాన్ని రాస్తాడు. ఒకసారి 10వ వచనం ఒకసారి చదువుదామా? ఎవరైనా చదివిన వారు 10వ వచనం ఒకసారి చదువుకుందాం. 10వ వచనం ఒకసారి చూసుకుందాం పిల్లలు. ఒకసారి 10వ వచనం చూసుకుందాం. దాని కాంటెక్స్ట్ ఏముందో తెలిసిపోతాం మనకు. ఒకసారి కాబట్టి మనకు సమయము దొరికిన కొలది ఏమంటాడు అమ్మ దేవుని వాక్యం మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల అంటాడు. టు ఆల్ అంటాడు పిల్ల దేవుని అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంఘము చేరిన వారి ఎట్లా కింద ఏమంటారు? కంటిన్యూషన్ ప్రార్థన. మేలు చేయుదము. హల్లెలూయా. సంఘము చేయవలసిన పనిని గురించి పౌలు రాస్తున్నప్పుడు పౌలు అంటాడు మీకు సమయం దొరికినప్పుడల్లా. ఎందుకంటే పౌలు కూడా తెలుసు అంటే వీఆర్ బిజీ బడీస్ అని. మనం చాలా బిజీగా ఉంటాం అని ఆయనకు కూడా తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు అన్ని సందర్భాల్లో చేయమంటే బహుశా సంఘము చేయలేకపోవచ్చు కాబట్టి అందుకే పౌలు కండిషన్ ఇస్తాడు. whenever you are free, whenever it is convenient to you, ఎప్పుడైతే నీకు ఇది అనుకూలంగా ఉందో, ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో, నీకు సమయం దొరికినప్పుడు అందరి ఎడలాటాడు. మొదట అందరినీ కలుపుతాడు. విశ్వాసులు అవిశ్వాసులు అందరి విషయంలో యు హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది ఎంటైర్ సొసైటీ. అందరి ఎడల అని మళ్ళా అంటాడు. మరీ ప్రత్యేకంగా అంటాడు. మరీ ప్రత్యేకంగా ఏంటా మరీ ప్రత్యేకత దగ్గరకు ఒకసారి గమనిస్తే అంటాడు విశ్వాస గృహములో. చదువు ఒక మాట బాధ. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడలను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారు, యేసయ్యను అంగీకరించిన వారు, యేసు శిలువ రక్తంలో కడగబడ్డవారు, యేసయ్యను నమ్ముకున్న వారు, బాప్టిజం ద్వారా విశ్వాస గృహములోకి సంఘములో చేర్చబడిన వారి పట్ల విశేషమైన శ్రద్ధ కలిగి ఉండాలంటాడు. విశ్వాసుల గురించి మేలు చేయాలి. We are here to do good to everyone. నాకు మాట చాలా మంచిగా అనిపిస్తుంది పిల్లరా. వీఆర్ నాట్ కాల్డ్ దట్ వీ ఆర్ ఎ గుడ్ పీపుల్. మన మీద మంచి చేసామనో, మన మీద మంచి వారమనో దేవుడు మనం పిలలేదు. కానీ దేవుడు పిలిచిన తర్వాత మంచి కార్యములు చేయడానికి పిలిచాడు. మత్తయి సువార్తలు అంటాడు, చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే మీరు చేయు సత్క్రియలను బట్టి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడాలి. మీరు చేసే క్రియల వల్ల పరలోకంలో తండ్రి మహిమపరచబడాలి. మీ క్రియలు అలాగుండగా చూసుకుని సంగమా అంటున్నాడు. యేసు రక్తంలో ఉన్న వారితో మాట్లాడుతున్న మాట అంటే యువర్ డీడ్స్ షుడ్ గ్లోరిఫై యువర్ ఫాదర్. నీ తండ్రిని మహిమపరిచేదిగా ఉండాలి. నీ క్రియలు అలాగా ఉండాలి. విశేషముగా అంటాడు. విశేషముగా చూసినప్పుడు సంఘము పట్ల, సంఘ గృహములో చేరిన వారి పట్ల, విశ్వాస గృహములో చేరిన వారి పట్ల యు హ్యావ్ ఎ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ. మన వాక్య భావంలో ఉందాం, కొంతసేపు ఒకటి చూద్దాం. ఇవన్నీ కాకుండా పిల్లల లెట్స్ ఇప్పుడు మొట్టమొదటి వచ్చినప్పుడు ఇక్కడ బ్రదర్స్ అంటాడు, సహోదరులారా అంటూ మాట్లాడుతుంటాడు. ఇఫ్ సమ్వన్ ఈస్ కాట్ ఇన్ దిస్ థింగ్, we are bound to be falling in this sin. పాపములో పడము అనే ఆస్కారం లేదు పిల్లలు. పడతాం, ఖచ్చితంగా పడతాం.
ఖచ్చితంగా పడతాం, ప్రతి ఒక్కరం పడతాం. బోధిస్తున్న నేనైనా వింటున్న మీరైనా ప్రతి ఒక్కరం కూడా దేర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ ఫాలింగ్ ఇన్ దిస్ సిన్. పిల్లరా, ఎంత యేసు రక్తంలో కూడా ఎంత ప్రార్థనలో ఎంత జీవితంలో ఎంత చేసినా కూడా సాతాను ఎక్కడైనా శోధిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడో చాలా పడిపోయే అవకాశం ఉంది. అందరూ పాపలమే. అందుకే వాక్యం అంటది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. వి ఫాలెన్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ ది గాడ్ బికాస్ ఆఫ్ అవర్ సిన్ఫుల్ లైఫ్. అందుకే ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్న సహోదరులారా అని సంఘాన్ని అడ్రస్ చేస్తున్నా. వెన్ హి కాల్స్ బ్రదర్స్, అందరి గురించి మాట్లాడుతున్నప్పుడు సంఘముని గురించి మాట్లాడుతున్నప్పుడు సహోదరులారా అంటాడు. ఇక్కడ పాల్ సంఘాన్ని అంతా కూడా ఒక సహోదర ప్రేమలో ఉండాలంటూ మాట్లాడుతూ సహోదరులారా అంటాడు. పిల్లరా, బ్రదర్స్, ఈ డూయింగ్ విత్ గుడ్లో విశేషమైన ఈ మాటల్లో చేయవలసిన మంచిలో ఒక మంచి నీకు చెప్తున్నాను. ఆ మంచి ఏంటంటే యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఒక బాధ్యతలు చెప్తున్నాడు. కేవలం సంఘానికి వచ్చామా పోయామా కాదు. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ అబౌట్ ది పర్సన్ హూ ఇస్ సింగింగ్ ఇన్ ది చర్చ్. సంఘములో ఎవరైనా పాపములో పడిపోయిన వారు ఉంటే వారి విషయంలో అంటాడు. ఎవరికంటాడమ్మా? ఆత్మీయ జీవితము జీవిస్తున్న వారికి ఒక ప్రత్యేకమైన పని కలదు, శ్రద్ధ కలిగి ఉండాలంటున్నాడు. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ స్పిరిచువల్ బిలీవర్ ఇస్ టు బ్రింగ్ సమ్వన్ అవుట్ ఆఫ్ ది సిన్. ఎందుకంటే మనం అందరం కూడా యేసు ప్రభువు వారి పరిచయం కొనసాగిస్తున్నాం కదా. యేసు ప్రభువు వారి పరిచయం కొనసాగిస్తున్నాం. సంఘం అంటే ఏందమ్మా? ఇట్స్ అ కంటిన్యూషన్ ఆఫ్ ది క్రైస్ట్ మినిస్ట్రీ. క్రీస్తు యొక్క పరిచర్య కొనసాగింపు. కాబట్టి యేసు ప్రభు చేసిన పరిచర్య మనం కొనసాగిస్తున్నాం. యేసు ప్రభు తన పరిచర్య వచ్చి మాట్లాడినప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు కదా, ఐ కమ్ హియర్ టు కాల్ ది సిన్నర్స్ టు ది రిపెంటెన్స్ అంటాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదికి వచ్చెను. అందుకే ఇక్కడ వాక్య భాగంలో సంఘానికి ఒక ప్రత్యేకతడు. ఆత్మీయంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, ఎవరైనా సంఘములోని సహోదరుడు పాప విషయంలో పడిపోయి ఉంటే యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ బ్యాక్. ఆత్మీయ జీవితంలో మరి తిరిగి తీసుకురావడంలో, ఆ యొక్క నశనములో నుంచి నశించే గుంపులో నుంచి మరలా రక్షణ గుంపులోకి తీసుకొచ్చే ఆ బాధ్యత ఆత్మీయంగా ఉన్న వారిపైన దేవుడు ఉంచుతున్నట్టుగా చూస్తాం. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ to bring those who are sinning. మంచి చేయడం అంటే ఇదే మంచి చేయడం కదమ్మా. ఒక పాపము చేసేవాడినంట నీతిలోకి నడిపిస్తుందంట. వాడి విస్తారమైన పాపంలో నుంచి మనకి కాపాడినవాడు అవుతాడు. పాపం చేసిన వాడిని అలా విడిచిపెట్టామనుకోండి, వాడు అలాగే వెళ్ళిపోతుంటాడు. వాడు ఎలా అయిపోతుందంటే నిత్య నరకం వైపు మన ప్రయాణం వెళ్ళిపోతుంది. అందుకే అంటాడు, వెన్ యూ బ్రింగ్ హిమ్ బ్యాక్, ఆ విస్తారమైన పాపాలు, ది మల్టిట్యూడ్స్ ఆఫ్ సిన్ విచ్ ఈస్ గోయింగ్ టు కమిట్, అవిట్లో నుంచి ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చిన వారం అవుతాం. కాబట్టి అట్టి బాధ్యత ఆత్మీయంగా జీవిస్తున్న ఆ సహోదరుల మీద పెడుతూ పౌలు అంటాడు, యూ హ్యావ్ ఎ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ దోస్ హూ ఆర్ ఇన్ ది సిన్. వారిని ఆ పాపములోంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత దేవుడు నీ పైన నా పైన ఉంచున్నాడు. ఓ సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ్చర్యం ఉంది. వండర్ఫుల్ సీన్. ఏ పౌలు అయితే సంఘటన రాస్తున్నాడో ఆయన చాలా బోల్డ్గా ఉంటాడు. ఓ సందర్భాన్ని చూపిస్తా. నిజంగా ఐ లవ్ దిస్ ఇంటెలిజెన్స్. ఈ సందర్భమును నేను ఎంత ఇష్టపడతాను. యేసు ప్రభు వారు 12 మందిని ఏర్పరచుకున్నారు కదమ్మా శిష్యులుగా. ఎంతమందిని? 12 మందిని ఏర్పరచుకున్నారు. 11 మంది ఉన్నారు. యూదా ఇస్కరియోతు తప్పిపోయాడు, చచ్చిపోయాడు. రైట్. 12వ వాడు పౌలు. దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి అఫ్కోర్స్ పేతురు లాట్ చేస్తాడు, చెట్లు వేసి తీస్తాడు, మత్తయి అనే వ్యక్తిని వెనుకుంటాడు. కానీ ఆయన ఎక్కడ కనబడాడు. పౌలు మాత్రం కనబడతాడు. సగం న్యూ టెస్ట్మెంట్ రాశాడు. దేవుడు పిలిచాడు అని చెప్పాడు. 12 అపోస్తలులు ఈయన నా ఉద్దేశం ప్రకారం. ఓకే. ఈ పౌల్ అసలు ఎవరిని గద్దించాడో చూస్తే కనుక పేతురు తెలుసమ్మా. పేతురు ఈ వాజ్ సెకండ్ ఇన్ కమాండ్. యేసు ప్రభు వారి పరిచర్య ఆయన మరణించి శిలువ కార్యములు చేసి మరణించి పునరుత్థానుడై తిరిగి లేచి పరమునకు ఎత్తబడిన తర్వాత పరిచర్యను లీడ్ చేసిన వాడు పేతురు. పీటర్
వాస్ ది పర్సన్ హూ లెడ్ ది మినిస్ట్రీ. పెద్దవాడు పాపం, ఆయనే లీడ్ చేశాడు మినిస్ట్రీ కదా, ఆయన లీడ్ చేశాడు. ఓ సందర్భాన్ని మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. పేతురును చివరిగా వచ్చిన అపోస్తలుడైన పౌలు గద్దించడం. ఎప్పుడన్నా చదివారా మరి? చదివారా ఈ వాక్యాన్ని? ఓ సందర్భాన్ని చెప్తాను పిల్లలు. యెరూషలేములోకి శిష్యులు వచ్చారంటే పిల్లలు, పేతురు ఉన్నాడు, శిష్యులు అందరూ ఉన్నారు, పౌలు కూడా ఉన్నాడు అక్కడ. అయితే పేతురు అన్యజనులకు సువార్త తీసుకెళ్ళినవాడే పేతురు. ఫస్ట్ ఆ కొర్నేలు కుటుంబానికి సువార్త తీసుకెళ్ళినవాడు పేతురు. కొర్నేలు కుటుంబాన్ని రక్షణలోకి నడిపించినవాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అన్యజనుల మీదకి దేవుని పరిశుద్ధాత్మ రావడము అదంతా చూసిన పేతురు చక్కగా, ఎవరైతే ఈ యూదులు కాని వారు అందరూ అన్యజనులతో చక్కగా ఉండేవాడు. ఎప్పుడైతే యూదులు అక్కడ వచ్చారో పేతురు తను తాను ఈ అన్యజనుల నుంచి కొంచెం దూరం పెట్టుకొని, యూదుడు కదా, యూదులకు ఏంటంటే అన్యులతో కలవకూడదు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం. పేతురు ఎప్పుడైతే యూదుల దగ్గరికి వచ్చారో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. కొన్నిసార్లు చేస్తాం కదమ్మా, మనం బాగా చేస్తాం కదా, ఒకరితో క్లోజ్ అయితే ఇంకొకరికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటాం. అలా ఎప్పుడైతే యూదులు వచ్చారో యూదులకు వాళ్ళకి అభ్యంతరకరంగా ఉండకూడదని ఈ వాస్ కీపింగ్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది జెంటైల్స్. ఆ సందర్భం పౌలు అంటే 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి. గలితీలకు మన అధ్యాయం, మన వాక్యం గలితీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఒకసారి. చూద్దాం ఏమంటే ఒక మాట చూపుల అక్కడ పౌలు మాట్లాడుతాడు. చూద్దాం, ఒక మాట మాట్లాడతాడు. 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. వారు చూడు, పౌలు అంటున్నాడు వారు ఎవరంటే శిష్యులు వచ్చి వారు సువార్త సత్యము చెప్పున క్రమముగా, సువార్త సత్యమైనది, ఆ సువార్త సత్యమైన సువార్త క్రమమును తప్పుతున్నట్టుగా చూస్తాం. Paul was saying that they are going out of the track. ఏ సత్య సువార్త అయితే ప్రకటిస్తున్నారో, ఏదైతే క్రమములో ఉండాలో ఆ క్రమములో లేకుండా, ఆ క్రమములో నుంచి తప్పిపోతున్నప్పుడు క్రమము కాని ప్రతిదీ కూడా ఏంటమ్మా? అక్రమము. అవునా కదా? అంతే కదా? క్రమం ఏదైతే కాదో అది అక్రమము. సత్య సువార్త క్రమం ఏమైందో ఆ క్రమము విషయములో ఎప్పుడైతే వారు తప్పిపోతున్నప్పుడు చూస్తున్నప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు చూద్దామా. నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో, పేతురుతో, కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండేవు, యూదుల వలె కాక అన్యజనుల వల్లే యు ఆర్ నాట్ లైక్ ఎ జూ అంటాడు. పేతురు అంటున్నాడు, యు ఆర్ ఎ జూ బట్ యు ఆర్ యాక్టింగ్ నాట్ లైక్ ఎ జూ. Paul is such a bold person, isn't he? ఆయన బతిమాలుకోవడం తెలుసు, ఆయన గద్దించడం తెలుసు. పాల్గొన్న ప్రత్యేకత అంటే he knows both things. Sometimes he appeals on behalf of Christ అంటాడు కదా, ఆ రక్షణ విషయం అంటాడు కదా, క్రీస్తుతో సహా తండ్రితో సమాధాన పడమని మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నా అంటాడు. బతిమాలే చోట బతిమాలుతాడు, బెదిరించే చోట బెదిరిస్తాడు. దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ ది Paul. Paul is warning Peter. నిజంగా వాళ్ళు దైవచనులు కాబట్టి పీటర్ ఏం పట్టించుకోలేదు. ఏం ఆర్గ్యుమెంట్ అక్కడికి ఏం రాలేదు, గద్దించాడు. ఎవరైతే ఆత్మీయంగా ఉంటాడమ్మా వాడి గద్దింపుని తీసుకుంటాడు. హీ విల్ కరెక్ట్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ స్పిరిచువల్ లైఫ్. అందుకే దేవుని వాక్యంలో చూసినప్పుడు పాల్ సంఘానికి చెప్తున్నాడు, నేను చేశాను బాబు. పీటర్ వాస్ వెరీ టాల్ ఇన్ స్ట్రక్చర్.
ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగిన వాడు ప్రభువు పునరుత్థానమైన తర్వాత మాత్రమే నేను చూశాను. అప్పటికి సంఘాన్ని హింసించిన వాడు పాపుల విషయంలో చూసినప్పుడు నేను ప్రధానుడు ఆన్ ది వర్స్ట్ సిన్నర్ ఆన్ ది ఎర్త్ అంటాడు. భూమి మీద ఉన్న జీవితంలో ఆ యొక్క పనికి మాలిన వారిలో నేను ప్రథముడను. అలాంటి వారిని దేవుడు నన్ను పిలిచాడు. ఈవెన్ దో when I am called by the God, I have authority. If someone goes off track from the salvation, ఆ క్రమము తప్పి సువార్త విషయంలో క్రమము తప్పినప్పుడు I can warn anybody. It is my responsibility. It is my duty to warn. సంఘంతో చెప్పిన మాటలు పాలు నిజంగా యేసు ప్రభు వారిని పాలు ఎలా అనుసరించాడంటే పిల్లరా, పాలు ఒక్కడు మాత్రమే అపోస్తలుడు, బహుశా ఎవరైనా అన్నారు తెలియదు కదా, పాలు ఒక్కడు మాత్రమే అన్నాడు. ఏమన్నాడంటే తెలుసమ్మా, నేను క్రీస్తును పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడమన్నాడు. నా ఇమేజ్ క్రైస్ట్ లెక్క ఉంటుంది కాబట్టి యూ కెన్ ఫాలో మీ బ్లైండ్లీ. ఎందుకంటాడు, ఇక మీద జీవించువాడను నేను కాదు, కానీ నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. ఇట్స్ నాట్ ఐ హూ లివ్స్ ఇన్ మీ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. What a great man of God. ఎంత గొప్ప దైవజనుడు పిల్లరా, అంత గొప్ప దైవజనుడు. పేతురు 3.5 సంవత్సరాలు తిరిగి ఉండొచ్చు, ప్రభుతో పరిచయం ఉండొచ్చు, ప్రభు పరిచర్య భారము మోసేవాడు ఉండొచ్చు, యూదులకు అపోస్తలుగా పిలువబడ్డవాడు ఉండొచ్చు. He has many great characters, but still when he's off track, Paul is warning him to bring him back into the track. ఆ యొక్క క్రమములో తీసుకురావడానికి పేతురును పౌలు హెచ్చరిస్తున్నాడుగా చూస్తాం. మీరు సంఘానికి అదే బాధ్యత ఇస్తున్నాడు. సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు. అంటున్నాడు, when somebody is in this sinful life, the spiritual believers have the responsibility to bring them back. వారిని మరలా దేవునిలోకి నడిపించడం, మరలా రక్షణలోకి నడిపించడానికి, మరలా లక్షణానందంలోకి నడిపించడానికి ఆ బాధ్యత, ఆ భారము సంఘంలోని ఆత్మీయ సహోదరుల పైన ఉన్నది అనే సంగతి తెలియజేస్తున్నాడు. ఆ రక్షణ ఆనందము వాడు పోడు కొట్టుకుంటాడేమో, అందులో తీసుకురావాలి. చాలాసార్లు పాపం చేసినప్పుడు అంత ఏమవుతుందో తెలుసా అమ్మ, ఏ రక్షణ ఆనందం అవుతుందో ఆ రక్షణ ఆనందం పోతుందంట, వెళ్ళిపోతుంది. అందుకే దావీదు దేవుని హృదయానుసరణ దావీదు అంటాడు. 51వ కీర్తనలకు వెళ్ళినప్పుడు మీకు రెఫరెన్స్ స్టేట్మెంట్ ఎన్నన్నీ ఇస్తాను. 51వ కీర్తనలకు వెళ్ళినప్పుడు అంటాడు, అంటాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము అంటాడు, నా కలగచే ప్రభు అంటాడు. ఎందుకంటే బికాస్ ఐ లాస్ట్ ది జాయ్ ఆఫ్ ది సాల్వేషన్ డ్యూ టు మై సిన్. నా యొక్క పాప విషయములో నేను ఆ రక్షణను ఆనందమును కోల్పోయాను కాబట్టి ప్రభువా నీవు మాత్రమే నాకు ఇవ్వగలుగుతావు కాబట్టి మరలా దేవుని సన్నిధిలో గోచాడుతున్నాడు. ఆ రక్షణ ఆనందం ప్రభు నాకు అనుగ్రహించుకుంటున్నాడు. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు ది జాయ్ ఆఫ్ ది సాల్వేషన్. రక్షణ ఆనందంలో పాపంలో ఉన్నప్పుడు ఆ రక్షణ కోల్పోతాడు. ఎలా చేయాలంటే ఒక విషయం చూపిస్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. లెట్ us see. ఒకసారి చూద్దాం. ఒక వచనం చూస్తున్నాం. నేను మొదటి వచనంలో ఉన్నాను, అక్కడే ఉన్నాం. ప్రభు చిత్తమైతే దేవుని స్తోత్రం. ఎంత చదువుకుందాం. ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయము పిల్లరా 15వ వచనం చూద్దాం. పిల్లలు 15వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. మరియు నీ సహోదరుడు ఎలా చేయాలో నేర్పిస్తుంది చూడమ్మా. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడును గద్దించమంటున్నాడు. ఏమంటున్నామా, నీ పట్ల ఎవరైనా పాపం చేశారు, తప్పు చేశారనుకో విడిచిపెట్టదు. చాలాసార్లు అంటాడు విడిచిపెట్టలేదు. తప్పు చేస్తే ముందు గద్దించు. ఎలా గద్దించాను అంటున్నాడు. పబ్లిక్లో అంటే పాపం కొంచెం సిగ్గుపడతాడేమో, కొంచెం ఇబ్బంది అవుతాడేమో, కానీ నీవు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఇట్ షుడ్ బీ బిట్వీన్ యూ అండ్ హిమ్. నీ మధ్యలో ఆయన మధ్యలో కాన్వర్సేషన్ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ గో. చాలాసార్లు ఎవరైనా మనకి ఇబ్బంది చేస్తాం, మొట్టమొదటి చేస్తామంటే ఊరంతా చాటేస్తాం, తర్వాత వాంతో మాట్లాడతాం కదా. ఇప్పుడు ఏదైనా డిఫరెన్స్ వచ్చిందనుకో ఏం చేస్తాం, ఫస్ట్ ఆ డిఫరెన్స్ వచ్చిన వ్యక్తితో మనం మాట్లాడము, ఫస్ట్ ఊళ్ళో ఉన్న వాళ్ళందరితో మాట్లాడతాం. ఆ డిఫరెన్స్ వచ్చిన వాడు
నీ గురించి ఇట్లా అంటుండే ఏందని వాళ్ళు అడుగుతారు. అప్పుడు అప్పుడు కోపం వచ్చేస్తుంది కదమ్మా. అప్పుడు మళ్ళా కలిసేదన్న అవకాశం ఉంటుందా? ఇంకెక్కువ అవుతుంది సమస్య. అందుకే ఇక్కడ దేవుని వాక్యభావంలో క్లియర్ కట్గా చెప్తున్న మాట ఏంటంటే, వెన్ సంబడీ ఈస్ డన్ సంథింగ్ అగేన్స్ట్ యూ, యూ గో అండ్ ఫైండ్ హిమ్ అలోన్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని పట్టుకొని టెల్ హిమ్ హిస్ ఫాల్ట్. అంతేనా? అతనికి గద్దించుము. టెల్ హిమ్ హిస్ ఫాల్ట్. ఇంగ్లీష్లో అంటాడు, అతను పొరపాటు చూచు, అతన్ని గద్దించు. అప్పుడు ఏమవుతుందంటమ్మా? అతడు నీ మాట వింటే, ఆ గద్దింపు విన్నాడు అనుకో, వాడికి కొంచెం గ్రహింపు వచ్చింది అనుకో, అయ్యో నా సహోదరుని గద్దించాడు, నేను ఈ విషయంలో నిజంగానే తప్పు చేశాను, ఈ విషయంలో నేను పొరపాటు చేశానని ఒకవేళ అతడు గ్రహిస్తే, హల్లెలూయా హల్లెలూయా, ఎప్పుడైతే నీ గద్దింపు వాడు విన్నాడనుకో, యూ విల్ గెయిన్ యువర్ బ్రదర్ ఫ్రమ్ లూజింగ్. నీ సహోదరుని నువ్వు పోడగొట్టుకోకుండా అతను తిరిగి పొందుకుంటావు. యూ విల్ గెయిన్ యువర్ బ్రదర్, యూ విల్ నాట్ లూజ్ హిమ్. పోయి నువ్వు గద్దించినప్పుడు వాడు కొంచెం రియలైజ్ అయ్యాడు, కొద్దిగా అర్థం చేసుకున్నా, కొద్దిగా నీ మాట వినడానికి సిద్ధపడ్డాడు అనుకో, యూ విల్ గెయిన్ యువర్ బ్రదర్ అండ్ యూ విల్ హ్యావ్ అ రిజాయిసింగ్. సంఘంలో కూడా అలా వెళ్ళిపోతే, నువ్వు గతించినప్పుడు తీసుకొచ్చినప్పుడు యూ విల్ రిజాయిస్. రిజాయిసింగ్ గురించి చెప్పమంటే ఈరోజు అంతా చెప్పుకుంటూ పోతుంది. ఎందుకంటే లూకాసు వార్త 15వ అధ్యాయం కూడా రిజాయిసింగ్ గురించి ఉంటుంది. ఏమంటాడు? 100 గొర్రెలు ఒకడికి ఉంటే అందులో నుంచి ఒకటి తప్పిపోతే ఆ 99ని దేవుడు విడిచిపెట్టి, ఆ కాపరి విడిచిపెట్టి, ఆ ఒంటరి ఒక గొర్రె కోసము ఆయన వెళ్తాడు. ఎదరికినప్పుడు దాన్ని భుజములు వేసుకొని తీసుకొస్తున్నప్పుడు నిజంగా అంటాడు, ఆనందిస్తాడు, అందరినీ పిలుస్తాడు, తన సహోదరుని, తను తెలిసిన వాళ్ళందరినీ పిలిచి అంటాడు, రిజాయిస్ ఫర్ మై షీప్ విచ్ హాస్ బీన్ లాస్ట్ అంటాడు. నీ యొక్క తప్పిపోయిన నా గొర్రె విషయంలో ఆనందించనంట. అట్టువలే అంటాడు, అట్టువలే మారు మనసు పొందిన ఒక పాపి విషయంలో పరలోకములో దేవదూతల సన్నిధిలో గొప్ప సంతోషము జరుగును. There will be a rejoicing in the heaven when one sinner repents. అందుకే సంఘము యొక్క పని, సంఘము యొక్క బాధ్యత అంటాడు, when somebody is away from the Lord, when somebody is sinning, నువ్వు ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు పరలోకం ఆనందిస్తుందంటమ్మా. హల్లెలూయా. We are making heaven rejoice with our work. ఇంతకంటే గొప్ప దేవుని పని ఏముంటుంది? దేవుని యొక్క పని అంతకంటే గొప్పది ఏముంటుంది? ఒక సహోదరుడు పాప విషయంలో పడిపోయినప్పుడు ఎప్పుడైతే నువ్వు వెళ్ళి ఆ ఒంటరిగా పట్టుకొని గద్దించినప్పుడు, తీసుకొచ్చినప్పుడు పరలోకమంతా ఆనందిస్తుంటాడు. ఆ నాన్న విషయంలో అలాగే చెప్తాడు, తప్పిపోయిన కుమారుని విషయంలో చెప్తాడు, అదే విషయాలు చెప్తుంటాడు ప్రభు. అదే మాట ఉపమానరీచ్చి చెప్తాడు, ఎలా పరలోకము సంతోషం. అందుకంటే ఈరోజు సంఘం యొక్క భారం పని. ఎందుకంటే ఎందుకని నాకేం పట్టింది, వాడెవడో పాపం చేసి వాడెవడో చేస్తుంటే వాడిని నేను ఎందుకు పట్టుకురా? వాడిని పట్టుకోవడం వల్ల నువ్వు నీ దేవుని, నీ పరలోకమును ఎక్కడికైతే నువ్వు వెళ్ళాలో ఆ డెస్టినేషన్ విల్ రిజాయిస్ బికాస్ ఆఫ్ యూ. నువ్వు చేసే ఆ కార్యం వల్ల ఒక ఆత్మ రక్షింపబడుతుంది, నీ సహోదరుని తిరిగి పొందుకుంటావు, పరలోకము నీ నిమిత్తము ఆనందిస్తుంది. ఇంతకంటే గొప్పదేముందమ్మా? అలా పరలోకం నువ్వు ఆనందింప చేస్తగలిగినప్పుడు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ఎంత సన్నిధి. యేసయ్య ఏమంటాడు తెలుసా? అప్పుడు మత్తయి సువార్త 25 అంటాడు కదా, ఐ డోంట్ నో, గాడ్ ఈజ్ రివీలింగ్ లైక్ ఎనీథింగ్. బల నమ్మకమైన మంచి దాసుడా. ఎందుకంటే ఏం కావాలమ్మా? ఏ రక్షణ అయితే ఇచ్చాడో, ఏ ఆత్మనైతే నీకు పెట్టాడో, ఏ రక్షణ ద్వారా ఆత్మ పెట్టాడో, ఆత్మ ద్వారా నువ్వు ఆత్మను రక్షిస్తున్నప్పుడు దేవుడు అంటాడు, బలా నమ్మకమైన దాసుడా, యు గెయిన్డ్ ఎ సోల్ విచ్ హస్ బీన్ లాస్ట్ అంటాడు. నీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యంలో ప్రవేశించుంటాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యము. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, ఎందుకంటే 1వ వర్షంలో ఉన్నాను కాబట్టి నేను దాన్ని కూడా నేను ఇన్కంప్లీట్గా ఉండదు. ఒక మాట చెప్తాను ఈ విషయంలో, ఈ ప్రాసెస్లో. ఒక మాట చెప్తాడు ఏమంటే, దేర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ దట్
యు మైట్ ఫాల్ ఇన్ ది టెంప్టేషన్. ఒకటి పాపంలో తీయడం అంటే అంత ఆశ్చర్యమే కదా. పాపము చాలా రమణీయమైంది, ఎందుకంటే ఈవెన్ ఇట్ మైట్ అట్రాక్ట్ యూ. బి కేర్ఫుల్, వాచ్ఫుల్. పాప విషయంలో ఆ వ్యక్తిని బయట తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసం, ఎందుకంటే ఆత్మ సంబంధమైన. బికాస్ దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫాల్ దేర్. సాటన్ విల్ నాట్ లీవ్ యూ. అందుకని జాగ్రత్త. అదే మేడం, ఒకసారి వచ్చిన చదువుకొని ముగించేసుకుందాం మనం. ఒకసారి చూద్దాం. ఒకసారి మధ్య వచ్చిన చదువుకుందాం. ఓన్లీ వన్ ఫస్ట్ వర్స్. లెట్స్. ప్రతివాడును తానును ఏమంటాడు? తానును ప్రతివాడును, ఆ పని చేసే ప్రతివాడును తానును కూడా శోధింపబడతాడేమో అని తన విషయమై జాగ్రత్త సుమి. పాప విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడిని చేస్తే మనం పడిపోయినాం అనుకో, మొదటికి మోసం వస్తుంది కదమ్మా. ఒకటి పోయి రెండు పోతుంది, రెండు ఆత్మలు పోతాయి. అందుకంటాడు పాప విషయంలో, ఆ పని చేయడం విషయంలో యూ హ్యావ్ ఎవ్రీ ఛాన్స్ టు ఫాల్ డౌన్, ఎవ్రీ ఛాన్స్ దెర్ ఇస్ యూ బీ టెంప్టెడ్. ఆ పాపం ఎంత చక్కగా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుందంటే, ఎలా పడిపోయిందంటే అవ్వ పడిపోయింది, అవ్వ ఒక్కదే పడిపోయి తీసుకొచ్చి ఆదామును కూడా పడేసింది. అలా జరుగుతుంది కదా. అవ్వ పడిపోయిందంటే అవ్వ పడిపోయింది వదిలేసింది, ఆదామును కూడా పట్టుకోలేదు. తర్వాత ఎలా అయిపోయిందంటే అమ్మా, పాప విషయంలోకి వస్తే అవ్వరాదు కానీ ఆదాము మొదట అయిపోయింది కదా. ఎందుకు? దేవుని స్వరూపంలో చేయబడ్డాడు కాబట్టి, గాడ్స్ ఇమేజ్లో ఉన్నాడు కాబట్టి అది మోయాల్సిన అందుకే జాగ్రత్త సుమి. గాడ్ ఈస్ వార్నింగ్ us. God want to do something. God wants us to be careful about being fallen. అందుకే ఒక మాట చెప్తాను, పడకుండా అంటాడు కదా. ఒక మాట చెప్పి ముగించేస్తాను. మీరు శోధనలో పడకుండాన్నట్లు మెలుగుగా ఉండాలి. శోధనలో పడద్దంటే నిద్రపోతే శోధనలో పడతావు కాబట్టి అంటాడు నువ్వు మెలకుగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో యూ షుడ్ బి బ్యాకింగ్ అప్ యువర్సెల్ఫ్. ఆత్మీయ జీవితంలో నువ్వు అదో నిద్రమత్తుల్లో పోయి పని చేసేది కదమ్మా, మెలకుగా ఉండి చేయాల్సిన పని అందుకంటే కదట. మీరు శోధనలో పడకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేసి ఆ తర్వాత కార్యం చేయి, నీ సహోదరుని పొందుకుంటావు, పరలోకమంతా ఆనందిస్తుంది. దేవుడి భారము, ఈ బాధ్యత దేవుడు సంఘం పైన ఉన్నాడు. అట్టి బాధ్యతను చేసే గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. అటు ఆధిక్యతను మరి చేసి, అటు బాధ్యతను చేసి ప్రభువును పరలోకమును ఆనందింపజేసే వారిగా ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి అందరం లేచి నిల్చున్నాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిసిన గొప్ప దేవ, శక్తిమంతుడా, సృష్టికర్త, సర్వాధికారి, నీకు స్తోత్రం. చక్కని మాటలు మా గురించి, మా బాధ్యతను మరొకసారి మాకు జ్ఞాపకం చేసిన గొప్ప దేవుడవు. నేను కేవలము రావడం పోవడం కాదు, నేను సంఘము పట్లనైనా, విశ్వాసత పట్లనైనా మాకున్న బాధ్యతను మీరు తెలియజేసిన విధానమును బట్టి నీకు స్తోత్రం. అలాగను మేము నాయన మెలకుగా ఉండి నాయన శోధన విషయంలో పడిపోకున్నట్టు ప్రార్థన చేస్తున్న, ప్రార్థనాపూర్వకంగా నేను పడిపోయిన ప్రతి సహోదరి తీసుకొచ్చిన పరలోకం ఆనందింపజేసే వారిగా మేము ఉంటే సహాయం. ఇంతపడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయండి, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేసి చేసిన ప్రత్యేకమైన సంఘం నేను శోధ నింపి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.